బ్యాక్ టు న్యూస్. భారత గణతంత్ర వేడుకల చరిత్రలో జనవరి 26 ఒక అద్భుత ఘట్టం. భారతావని తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వేళ 77వ రిపబ్లిక్ డే పరేడ్లో ఒక సరికొత్త చరిత్ర. రాజ్పథ్పై భద్రతా బలగాల అడుగులు, దేశం ఎదుట నిలిచే శౌర్యం, త్రివిధ దళాల సమర్పణ. ఈ మహోత్సవానికి ప్రతి సంవత్సరం కొత్త అర్థం చేరుస్తుందని ఈ నారీశక్తి ప్రతీకగా నిలిచింది 26 ఏళ్ల యువ అధికారి సిమ్రాన్ బాలా. తూటాల శబ్దాల మధ్య పెరిగి తుపాకీ నీడలో బాల్యాన్ని గడిపిన ఒక సామాన్య అమ్మాయి నేడు అసామాన్యమైన ధైర్యంతో దేశం గర్వించే సైనిక అధికారిగా నిలిచింది. ఆమె అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నౌషేరాలో పుట్టింది సిమ్రన్ బాలా. ఇది భారత పాక్ సరిహద్దుకు అతి దగ్గర ప్రాంతం. అక్కడ పెద్దవాళ్లకే భయం వేసే పరిస్థితుల మధ్య చిన్నపిల్లల బాల్యం సాగుతోంది. కాల్పుల శబ్దాలు, సైనికుల తొందరపాటు కదలికలు, ఎప్పటికప్పుడు మారే భద్రతా హెచ్చరికలు, గమనికలు ఇవి రోజువారీ దృశ్యాలు. నిరంతరం అలజడులు, సరిహద్దు కాల్పులతో దద్దరిల్లుతుంటాయి. అందుకే సిమ్రన్ బాలాకు యుద్ధ ట్యాంకులు, సైనిక కవాతులు చాలా సాధారణం. చిన్నప్పుడు బంకర్లలో గడిపిన భయానక రాత్రులు ఆమెను భయపెట్టలేదు. శౌర్యాన్ని చూస్తూ పెరిగింది, భయాన్ని జయిస్తూ ఎదిగింది. చిన్నప్పటి నుండి కళ్ల ముందు జరిగే సరిహద్దు ఘర్షణలు, సైనికుల అలుపెరగని కర్తవ్యం ఇవన్నీ సిమ్రాన్ బాలాకు ఒక బోధనలా మారాయి. భయం మనిషిని అడ్డగించగలదు, కానీ ధైర్యం దేశాన్ని ముందుకు నడిపించగలదు. యూనిఫామ్ అంటే గౌరవమని, దేశ సేవ అంటే గర్వమని గుర్తించింది. అలా నేర్చుకున్న ధైర్యమే ఇప్పుడు దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలుస్తోంది. సరిహద్దును కాపాడే సైనికుడి యూనిఫామ్ ఆమెలో ఒక అమితమైన గౌరవాన్ని నింపింది. దేశం కోసం పోరాడడం అంటే ప్రాణ త్యాగం మాత్రమే కాదు, అది ఒక పరమ పవిత్రమైన బాధ్యత అని ఆమె పసి మనసులోనే బలంగా నాటుకుపోయింది. జనవరి 26న జరిగే గ్రాండ్ పరేడ్లో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ పురుషుల కవాతు దళానికి నాయకత్వం వహించే తొలి మహిళా అధికారి సిమ్రన్ బాలా. ఈ స్థానానికి చేరుకోవడం ఆమెకు, అందులోనూ పురుషుల ఆధిక్యాన్ని కలిగి ఉన్న ఫోర్స్లో అరుదైన విజయం. కానీ సిమ్రన్ బాలాకు ఇది ఒక గౌరవం మాత్రమే కాదు, ఆమె పుట్టిన నేలకు ఇచ్చే సైనిక నమస్కారం. సరిహద్దు జ్ఞాపకాలే ఆమెకు స్ఫూర్తి. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందిన సిమ్రాన్ తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేవలం ఉద్యోగం కోసం కాకుండా సేవ కోసం దేశ రక్షణ రంగాన్ని ఎంచుకుంది. యూపీఎస్సీ, సీఏపీఎఫ్ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే దేశ స్థాయిలో 82వ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకుంది. సీఆర్పీఎఫ్లో చేరిన తర్వాత ఒరిస్సాలో తొలి పోస్టింగు, బర్సారియా బెటాలియన్లో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది. విధి నిర్వహణలో ఆమె చూపిన ధైర్యం, కఠినమైన అడవుల్లో ఆమె చేసిన పోరాటం ఆమెను ఒక నిఖార్సైన అధికారిగా తీర్చిదిద్దాయి. సాధారణంగా పరేడ్లో మహిళా దళాలకు మహిళలు నాయకత్వం వహించడం చూస్తుంటాం. కానీ గణతంత్ర దినోత్సవం వేళ సిమ్రన్ బాలా ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. సీఆర్పీఎఫ్ పురుషుల కవాతు దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించింది. వందలాది మంది పురుష జవాన్ల అడుగులు ఆమె ఒక్క పిలుపుతో కదులుతాయి. ఆమె ఆజ్ఞతో లక్ష్యం వైపు సాగారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం కాదు, భారతీయ మహిళా శక్తికి దక్కిన సమున్నత గౌరవం.
బాల అంటే నేడు కేవలం ఒక అధికారి పేరు మాత్రమే కాదు, రాజౌరి, పూంచ్ వంటి మారుమూల ప్రాంతాలలోని వేలాది మంది బాలికల కలలకు ప్రతిరూపం. ఆమె కవాతు చేస్తున్నప్పుడు వినిపించే ప్రతి అడుగు చప్పుడు స్త్రీశక్తికి అసాధ్యం ఏదీ లేదు అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా వినిపిస్తోంది. పరిస్థితులు మన గమ్యాన్ని నిర్ణయించవు, మనలోని దృఢ సంకల్పమే మనల్ని శిఖరాగ్రాన నిలబెడుతుందని సిమ్రన్ బాలా ప్రయాణం నిరూపిస్తోంది. ములుగులోని గట్టమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి మొదలైంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గట్టమ్మ తల్లి అనుమతితోనే సమ్మక్క సారలమ్మను దర్శించుకోగలుగుతామన్న నమ్మకంతో భక్తులు గట్టమ్మకు వస్తారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలంటే ముందుగా గట్టమ్మను సందర్శించుకోవాలి. గట్టమ్మను దర్శించుకొని తమ అనుగ్రహం తీసుకున్న తర్వాత, అనుమతి పొందిన తర్వాతనే సమ్మక్క దగ్గరికి వెళ్తారని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ముఖ్యంగా ఏదైతే ములుగు జిల్లాకు ఎంట్రన్స్లోనే ఈ గట్టమ్మ ఉంటుంది. గట్టమ్మ తల్లిని తరించుకోవాలని చెప్పేసి ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ధరించుకుంటూ ముందుకు వెళ్తుంటా ఉంటారు. ఇక్కడ గట్టమ్మ తల్లి, ఇది గట్టు మీద కూర్చున్నటువంటి ఒక గట్టమ్మ. ఈ గట్టమ్మ ఏదైతే గట్టు మీద కూర్చున్నటువంటి గట్టమ్మ మేడాలకు ప్రవేశించే ముందు ఇక్కడ ఉన్నటువంటి అనుమతి తీసుకొని లోపలికి ప్రవేశించాలని ఆనాటి కాలం నుంచి ఆనవాయితీగా ఆచార ప్రచారంగా ముందుకు వస్తున్నటువంటి సందర్భం పడుతుంది. ఇక గట్టమ్మ తల్లిని దర్శించుకునేందుకు నలుమూలల నుంచి ప్రాంతవాసులు పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. గట్టమ్మ మమ్మల్ని కరుణించమ్మ, అమ్మవారిని దగ్గరికి దర్శించమ్మ అంటూ అమ్మవారిని అనుమతి పొందుతూ ఉంటారు ఇక్కడ గట్టమ్మ వద్దకు చేరుకొని. అయితే ఇక గట్టమ్మను అంటే సమ్మక్కను చేరుకునే ముందు గట్టమ్మ వద్దకు ఎందుకు చేరుకుంటారు అనేది మాత్రం అప్పటి కాలం నుంచి వస్తూ ఉంటుంది. ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతిగా ఇక్కడ ముందుకు వెళ్తుంటారు. ఇక గట్టమ్మ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే భక్తులు చూస్తున్నాము. తమకు ఆ కోరికలను కోరుకునే ముందు అమ్మవారిని తరించుకోవడం, అదేవిధంగా అమ్మవారికి ఓడి బియ్యము సమర్పించుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ ఆచారవంతులు పూర్తిగా అమ్మవారికి పూజలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకైతే అమ్మవారి అనుమతిని అప్పగిస్తూ వస్తుంటారు. అయితే మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క భక్తులు అసలు ఈ గట్టమ్మ వద్దకు ఎందుకు చేరుకుంటారు, ముఖ్యంగా మేడారం జాతర అంటే అమ్మ తల్లుల మహిమ ఎలా ఉంటుంది, గట్టమ్మ మహిమతో ఎలా కోరుకుంటుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు అసలు ఈ గట్టమ్మ పరిస్థితి ఏంటి, మేడారం పరిస్థితి ఏంటి? గట్టమ్మ దర్శనం చేసుకున్నాక సమ్మక్క దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ గట్టమ్మ పాలకాయ కొట్టినాకనే సమ్మక్క గారు పోతారు ఎవరైనా. గట్టమ్మ అనేది సమ్మక్కకు ముందు వచ్చే భక్తులు పోయే భక్తులు కాపాడేది గట్టమ్మ. గట్టమ్మ దర్శనం చేసుకున్నాక సమ్మక్క బేసారం వస్తే సారమ్మ బుధారం వస్తుంది. వాళ్ళు దర్శనం చేసుకుని ముచ్చ ప్రతి బంగారం చేసి అమ్మవారు మాకు కోరిన కోరిక కొంగులేసింది. 4 రోజుల ఘట్టం ఇక ముందున్నది. రేపు ఎల్లుండి ప్రారంభం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మహా వైభవం ఎలా ఉండబోతుంది? కళ్ళకు అంతు చిక్కని అంత ఉంది, అది అంతు చిక్కని వైభవం ఉంది. ఇంకా పబ్లిక్ వచ్చేది ఉంది. ఇంకా మీరు చెప్పండి, సమ్మక్క జాతర ఎట్లా చూడొచ్చు? సమ్మక్క జాతర అనేది ఆసియా ఖండంలో అతిపెద్ద కుంభమేళ తర్వాత పెద్ద కుంభమేళ అసంటిది. 140 సంవత్సరాల తర్వాత కుంభమేళ వచ్చింది. దానికన్నా అధిగమించిన కుంభమేళ ఇది. మా తాత తనుల నుంచి ఎల్లకాలం వచ్చే ఆచారము. గట్టమ్మను దర్శనం చేసుకొని 2 రోజుల ముందు పోయి అదే మేడారంలో గుడారాలు వేసుకొని గద్దెలు వేసుకొని సంతోషం సంబరంతోటి గద్దెలకి ముందు రోజు పోయి రేపు మన మంగళవారం రోజు గద్దెలకి అమ్మవారు పసుపు కుంకుమ వేసి 2వ రోజు గద్దెలు వేసుకొని సారమ్మకి ఎదుర్కొని ఒడి బియ్యాలు ఏసాదారాలను కట్టుకొని ఒడి బియ్యాలు కట్టుకొని సారమ్మకి ఎదుర్కొంటాము. అదే లంక చిలకల గుట్టు నుంచి అమ్మవారి సమ్మక్క వస్తే దారిలో కూడా అదే సమ్మక్కకి ఎదుర్కొంటాము. కథ సంతోషం సంబరంగా మేము కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము. మాకు ఇప్పటివరకు పాడి పంట గొడ్డు క్షేమ మేము చేసుకున్న ఉద్యోగాలన్నీ వ్యాపారాలన్నీ అంతా కుశలమే ఉంది. ఎప్పటికీ ఇలానే వస్తాము, కలిసి ఈ విధంగా భక్తులు చెప్తున్నారు. మీరు చెప్పండి, గట్టమ్మ దగ్గరకు వచ్చారు, ఎట్లా ఉంది మీకు గట్టమ్మ దగ్గర? పర్లేదు, ఇప్పుడైతే గట్టమ్మ మంచి దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. క్యూలో కూడా బాగానే ఉంది. ఓకే, ఈ విధంగా గట్టమ్మను దర్శనం చేసుకున్న తర్వాతనే భక్తులు ప్రధానంగా సమ్మక్క వద్దకు వెళ్తారని చెప్తున్నారు. ఇక్కడ కూడా మరికొంతమంది కూడా భక్తులు తన భక్తి పరవశాన్ని చూసుకుంటారు. సమ్మక్క తల్లికి బిడ్డకు వెళ్ళే ముందు అమ్మ గట్టమ్మను దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే వెళ్తున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ సమ్మక్క కదా, అక్కడికి సమ్మక్క సారక్క జాతరకి. ఈ విధంగా చెప్తున్నారు. చెప్పండి, గట్టమ్మను దర్శనం చేసుకుని వచ్చిన
వచ్చారా వచ్చినాం సార్. ఎందుకు ఇట్లా ఘట్టమని ఎందుకు దర్శనం చేసుకోవాలని ఆనవాయితున్నది? చిన్నప్పటి నుండి మాకు ఈ దర్శనం ఇస్తుంది, సంభవసార మాకు మంచి రోజు ఇస్తుంది, మంచిగా అన్ని కలుగుతున్నాయి. మేము సంతోషంగా మేము వస్తున్నాం. మాది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం, మాది ఇల్లందా. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. ఇక మనతో మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఘట్టమ్మ వద్దకు దర్శనం చేసుకోవాలని ఆనవాయితీగా వస్తుంది. ఘట్టమ్మ దర్శనం చేసుకున్న తర్వాత సమ్మక్క వద్దకు వెళ్తారంటారు, ఎందుకు అసలు ఆనవాయితీ? ఆనవాయితీ ఖచ్చితంగా సమ్మక్క సారక జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఘట్టమ్మ దర్శనం చేసుకున్నాకనే ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ గుడి దర్శనం చేసుకున్నాకే సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటాం. మా వెనకటి నుంచి మా పూర్వీకులు చెప్పిన శాస్త్ర ప్రకారంగా మేము ఖచ్చితంగా ఇక్కడ ఘట్టమ్మ దర్శనం చేసుకునే సమ్మక్క సారలమ్మ జాతర. ఏది ఏమైనప్పటికీ కూడా మేడారం జాతర ఆ సంగ్రామం అయితే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొక్కుబడులు చెల్లించుకునేటువంటి భక్తులు ఏదైతే ఉన్నారో, ముఖ్యంగా ఘట్టమ్మ ములుగు జిల్లాకు ఎంట్రీలోనే ఘట్టమ్మ ఇక్కడ కొలువు తీరింది. ఆ ఘట్టమ్మను దర్శించుకున్న తర్వాతనే ఆ సమ్మక్క సారలమ్మను దంచుకోవాలని ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. ఈ నమ్మకం ప్రకారంగానే అశేష భక్తజనం పూర్తిగా ముందస్తుగా ఘట్టమ్మ అంటే ములుగు గట్టుపై కూర్చున్నటువంటి ఘట్టమ్మను ఇక్కడ కొలుచుకున్న తర్వాతనే పిలుచుకొని ఆమె అనుమతి తీసుకున్న తర్వాతనే మేడారం జాతరకు అడుగుపెట్టి సమ్మక్క సారలమ్మను జంపన్న వాగులో స్నానాలు సమర్పించి స్నానాలు ఆచరించిన తర్వాతనే అమ్మవార్లను దర్శించుకొని మొక్కుబళ్ళు చెల్లించుకుంటారనేది ఆనవాయితీ అయితే గత కొన్నేళ్లుగా కూడా వస్తున్నటువంటి ఆచారమే ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఘట్టమ్మ వద్దకు చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ మేడారంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.